హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరెంతగానో ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటకి స్వాగతం. ఈరోజు మనం చూడబోయే రెసిపీ చేపల ఫ్రై అండి. ఆంధ్రప్రదేశ్లోనే ప్రత్యేకమైన వంటకాల్లో ఈ వంటకం కూడా ఒక ప్రత్యేకమైనది అని చెప్పాలి. మీకు తెలియందేముంది, రుచి, గుణం, ఆరోగ్యం ఇవన్నీ కలిపిన మంచి రెసిపీ అండి ఈ చేపల ఫ్రై. నేను చేసే ఈ పద్ధతిలో ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా, ఎంత బాగా చక్కగా కుదురుతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మన పెద్దవాళ్ళు ఎలా వండి పెట్టారో చేపల ఫ్రై అదే రీతిలో నేను అదే పద్ధతిలో చేశానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చేపల ఫ్రై. ఫ్రై అయిన చేప ముక్క వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుందండి. అబ్బా, పక్కన పప్పుచారు వేసుకుని ఒక ముద్ద కలుపుకొని తింటే దాని రుచే వేరు. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేద్దండి. ఎందుకంటే నేను చేసే పద్ధతి ఏ విధంగా చేస్తున్నానో మీకు తెలియదు కాబట్టి వీడియో మొత్తం చూడండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోని చూసేద్దాం రండి. ముందుగా ఈ సైజు చేప ముక్కలుగా కోసుకుని శుభ్రపరచుకుని ఉప్పు, పసుపు కలిపి ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్న చేపలు మీకు చూపిస్తున్నానండి. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టిన చేప ముక్క చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటాయి. మీకు అవకాశం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేదంటే డైరెక్ట్గానైనా వండుకోవచ్చండి, ఫ్రై చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టిన చేప ముక్కలు అయితేనే ఫ్రైకి చాలా బాగుంటాయని నేను ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఇప్పుడు చేప ముక్కకు పట్టించడానికి మసాలా రెడీ చేసుకుందాం. ముందుగా బౌల్ తీసుకుని ఒక కప్పు కార్న్ఫ్లోర్, తగినంత కారం, చిటికెడు పసుపు, అర టీ స్పూన్ సాల్టు. ఎందుకంటే మనం ముందుగా ముక్కల్లో కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు కలిపాం కదా, అందుకే తక్కువ వేసుకున్నానండి. ముక్కలకు సరిపడా గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అరబద్ద నిమ్మరసం కూడా వేసుకుందాం అండి. చాలామంది వేసుకోకుండానే చేసుకుంటారు, కానీ తప్పకుండా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం తీసుకున్న ముక్కలకు సరిపడా కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందాం అండి. ఇవన్నీ బాగా కలిసేలా మొత్తం కలుపుకుందాం అండి. విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత మనం ముక్కలకి ఇలాగా అప్లై చేద్దామండి. మొత్తం ముక్కకు పట్టేలా మొత్తం ముక్కలన్నిటికీ రాద్దామండి. రాసుకోవాలి, కిందికి పేదికి తిప్పుకుంటూ మొత్తం పట్టేలా అప్లై చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ ఎందుకు వేసామంటే టేస్టీ కోసం, క్రిస్పీగా ఉంటాయి. తర్వాత ముక్కకి ఆ పేస్ట్ అనేది చక్కగా పడుతుంది. ఎందుకంటే బాగా ఫ్రై అవుతుంది, ఆ పేస్ట్ అనేది నూనెలో విడిపోకుండా, ముక్క చెదిరిపోకుండా గట్టిగా ఉంటుందని నేను కార్న్ఫ్లోర్ వాడానండి. మీకు ఇష్టం లేకపోతే అది తీసేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం ముక్కలన్నిటికీ కూడా ఈ పేస్ట్ పట్టించేద్దామండి. చూస్తున్నారు కదా వీడియోలో చేసినట్టుగానే మీరు మొత్తం ముక్కలకి అప్లై చేయండి. ఇలా సన్న ముక్కలు మాత్రమే కోసుకోండి, ఎందుకంటే బాగా ఫ్రై అవుతాయి. చాలా తక్కువ నూనెలో మనం ఫ్రై చేసుకుంటున్నామండి, ఇవి చేసుకోవాలి కాబట్టి మీరు సన్నగా తీసుకోండి, అంత లేయర్లుగా తీసుకోండి. లావుగా అయితే తీసుకోకండి, ముక్క బాగా వేగదు, లోపలంతా మెత్తగా ఉంటుంది. కాబట్టి సన్నగా ఉన్న ముక్కలకి మాత్రం ఇదంతా అప్లై చేద్దాం. ఈ విధంగా ముక్కలన్నిటికీ పేస్ట్ పట్టించిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం అండి. ఆ పేస్ట్ అనేది మొత్తం ముక్కకు పడుతుంది కాబట్టి బాగా
క్రిస్పీగా చక్కగా వస్తాయి కాబట్టి పక్కన పెట్టుకుందాం. 10 నిమిషాల తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత మనం తీసుకున్న ముక్కలకు సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. సరిపోకపోతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి, లేదంటే 1 కప్పు ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ వీటైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చేప ముక్కలు ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకుందామండి. ఒక్కొక్క దానికి అంటుకోకుండా వేసుకోవాలి. చూసారు కదా వీడియోలో చూస్తున్నట్లుగా. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి, ఎందుకంటే కింద భాగం అంతా మాడిపోతుంది ఏగదు కాబట్టి. ఒక 10 నిమిషాల పాటు ముక్కను కదపకుండా ఇలా నేను లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. మనకి నోటికి రుచిగా ఉండాలంటే స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉండాలండి, ఎందుకంటే కిందంతా మాడిపోతుంది కాబట్టి. ఓపికతో వేపుకోండి. వీడియోలో చూస్తున్నట్లుగా లో ఫ్లేమ్లోనే ముక్కలన్నీ వేగుతున్నాయి. చూసారుగా ముక్కంతా ఎలా మసాలా అంతా పట్టుకున్నది, అందుకే కార్న్ఫ్లోర్ వాడానండి. చాలామంది వాడరు. చూసారు కదా ముక్క ఎక్కడ కూడా విడిపోకుండా తిప్పుకుంటున్నామండి. ఇప్పుడు రెండో భాగం కూడా వేగటానికి నేను తిప్పుతున్నాను చూడండి, ఎక్కడ కూడా విడిపోలేదు. ముక్కగానే చక్కగా ఫ్రై అయ్యింది కింది భాగం. ఇప్పుడు పై భాగం కూడా మొత్తం ఫ్రై చేసుకుందామండి. ఒక్కొక్కటిగా తిప్పుకుందాం మెల్లిగా, ఫోర్క్ సహాయంతో. కానీ మీ దగ్గర ఏ వస్తువు ఉంటే ఆ వస్తువుతో మీరు దేని సహాయంతోనైనా సరే ముక్కని రెండో వైపుకి తిప్పుకోండి. మెల్లిగా ఒక్కొక్కటిగా తిప్పుకొని వేసుకోండి నూనెలో. రెండో పక్క కూడా లో ఫ్లేమ్లోనే వేపుకోండి, ముక్క పర్ఫెక్ట్గా వస్తుంది. దగ్గర 5 నిమిషాలు పైగానే పడుతుందండి. తొందర పడకుండా రెండో వైపు కూడా చాలా నిదానంగా తిప్పుకోండి. ఇలా చేప ముక్కలు వేగుతూ ఉండగానే 2 పచ్చిమిరపకాయలు చీలికలుగా చేసుకుని అలా నూనెలో వేసుకుంటే అవి చాలా ఫ్లేవర్ బాగుంటుందండి. మనం తినేటప్పుడు కూడా ఇవి పచ్చిమిరపకాయ ముక్కలు అనేవి కూడా తినొచ్చు, అందుకే వేస్తున్నాను. చూసారుగా వీడియోలో చూస్తున్నట్లుగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేగినాయండి. రెండో పక్క కూడా ఎక్కువగా మరీ నల్లగా వేపుకోవాల్సిన అవసరం లేదు, గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకుంటే చాలండి. అన్నీ పర్ఫెక్ట్గా వేగాయి. ఇదిగో చూపిస్తున్నాను చూడండి, ఒక్కొక్కటిగా ఇలా కదుపుకుంటూ ఎక్కడైనా వేగకపోతే వేయించుకోండి. ఇంకా చూసారు కదా నేను 2 వైపులా చూపిస్తున్నాను మీకు. పర్ఫెక్ట్గా వేగాయండి. ముక్కలన్నీ వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేస్తున్నాను. చివరిగా కొత్తిమీర కూడా వేసుకుని అటు ఇటు తిప్పుకుని స్టవ్ ఆపుకుందామండి. అంతేనండి, గుమగుమలాడే చేపల ఫ్రై రెడీ అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, రుచిని ఆస్వాదించండి. కామెంట్స్లో మీ అభిప్రాయాలు చెప్పండి. మరియు మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తదుపరి వంటల్లో మరింత రుచికరమైన వంటలు తీసుకొస్తానండి. అంతవరకు సెలవు, ఉంటాను మరి.